హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? బాగున్నారా? చూసారు కదా మన వైజాగ్లో ఏం జరిగిందో. చే తాటి చెట్ల పాలెం వైజాగ్లో కాలువలో మొక్కలు చేసి బిడ్డని పారేశారంట. తల కూడా ఇప్పటి వరకు కనిపించలేదంట. మరి అలా చేయడం తప్పు కదా. అక్కడి సంబంధానికి పుట్టి ఉంటారు, అందుకే ఇలా చేశారు అంటే, అక్కడి సంబంధానికి పుట్టిన దేనికి పుట్టిన బిడ్డ ఎప్పుడైతే భూమి మీద పడిందో తనకి కూడా ఒక హక్కు ఉంటుంది. అలా చంపడానికి ఎవరికీ హక్కు లేదు. పెళ్ళికి ముందు తప్పు చేసి పిల్లల కంటే అది అక్కర సంబంధం అవుతుంది. వాళ్ళిద్దరిని పిలిపించి పెళ్ళి వాళ్ళే చేస్తారు కదా, ఎందుకు అలా చంపేశారు? నెక్స్ట్, పెళ్ళి భార్య ఉంటుండగా మరొక పెళ్ళి కాని అమ్మాయితో సంబంధం పెట్టుకొని పిల్లల కంటే అది అక్కర సంబంధం అవుతుంది. ఏదైనా సెటిల్మెంట్ చేసుకొని భార్యకి విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి మగవాళ్ళు. లేకపోతే ప్రేయస్ని ఏమైనా పాడు చేసినా అంటే పిల్లల కన్నా వాళ్ళకి కూడా సెటిల్ చేసుకుని మరొక వివాహం చేసుకోవాలి. సెటిల్మెంట్ కాకుండా వివాహాలు చేసుకోకూడదు. పిల్లలకని అక్ర సంబంధానికి పిల్లలు అంటే అక్ర సంబంధం ఎలా అవుతుంది? పెళ్ళికి ముందు వాడు కడుపు చేసి పారిపోయి ఉండొచ్చు. పారిపోతే అది అక్ర సంబంధం ఎలా అవుతుంది? తను వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. ఆ బిడ్డను ఎందుకు చంపేయాలి, ఎవరు చంపారు అనేది మనకి ఇంకా తెలీదు. తెలిస్తే ఏదో ఒకటి చెప్దాం. ముఖ్యంగా ఏంటంటే, భార్య ఉంటుండగా మరో పెళ్ళికాని అమ్మాయిని అలా పెళ్ళికాని అమ్మాయితో పిల్లల కంటే అది అక్కర సంబంధం అవుతుంది. భార్యకు సెటిల్ చేసుకుని ఆ తర్వాత పెళ్ళికాని అమ్మాయిని వివాహం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి.